నమస్తే, నేను మీ జేకే. వెల్కమ్ టు హర్ష టీవీ. రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి రీజనల్ రింగ్ రోడ్డు త్రిపురల ఉత్తర భాగం నిర్మాణానికి సంబంధించి అడుగులు వేగంగా పడుతున్నాయి. ఈ రహదారిలో ఎక్కడెక్కడ టోల్ ప్లాజాలు, ఎక్కడెక్కడ ఇంటర్చేంజ్లు, ఎక్కడెక్కడ రెస్ట్ ఏరియాలు అని నిర్మిస్తారనే అంశాన్ని ఈ వీడియో ద్వారా పూర్తిగా వివరిస్తాను. తెలంగాణలోని గ్రేటర్ హైదరాబాద్లో ప్రతిష్టాత్మకంగా చేపట్టుతున్నటువంటి రీజనల్ రింగ్ రోడ్డు ఉత్తర భాగ నిర్మాణానికి సంబంధించి అడుగులు వేగంగా పడుతున్నాయి. ఈ రోడ్డు నిర్మాణ పనులు ఏ పద్ధతిలో చేపడితే లాభదాయకంగా ఉంటుందో తెలుపుతూ ఈ జాతీయ రహదారుల ప్రాధికారిక సంస్థ NHAI నియమించినటువంటి ఈ కన్సల్టెన్సీ సంస్థ కీలక సూచనలు అయితే చేసింది. హైబ్రిడ్ యాన్యుటీ మోడ్ లేదా ఇంజనీరింగ్ ప్రొక్యూర్మెంట్ కన్స్ట్రక్షన్స్ పద్ధతిలో చేపట్టడం ఆర్థికంగా లాభదాయకమని పేర్కొంది. బిల్డ్ ఆపరేట్ ట్రాన్స్ఫర్ అంటే BOT విధానంలో చేపడితే రాబడి రాకపోగా పెట్టిన పెట్టుబడిపై వచ్చేటువంటి అంతర్గత రాబడి కూడా గిట్టుబాటు కాదనైతే తెలిపింది. ఈ మేరకు NHAI ఇటీవల వచ్చినటువంటి నివేదికలో ఈ DPR రిపోర్టులో పొందుపరిచింది. ఉత్తర భాగం రహదారి నిర్మాణానికి ఈ యొక్క HAM మరియు EPC విధానం అయితే మేలు అని సూచించడానికి ముందుగా ఈ ప్రాజెక్టు కోసం చేసే ఖర్చు, నికర మార్కెట్ విలువలు, రహదారి నిర్మాణం తర్వాత వసూలు చేసే టోల్ ఫీజులు, దాని ద్వారా వచ్చే ఆదాయాన్ని ఈ కన్సల్టెన్సీ సంస్థ గణించింది. దీని ప్రకారం BOT విధానంలో మొత్తం ప్రాజెక్టు వ్యయాన్ని నిర్మాణం సంస్థే భరించిన పెట్టిన పెట్టుబడిపై అంతర్గత రాబడి ఎకనామికల్ ఇంటర్నెట్ రేట్ ఆఫ్ రిటర్న్ అంటే దాదాపు ఈ రేట్ వచ్చేసి 5.37 మాత్రమే ఉంటుందని పేర్కొంది. ఒకవేళ నిర్మాణ వ్యయంలో 40% నిధులు ప్రస్తుతం ఈ యొక్క ప్రభుత్వ గ్రాంట్ రూపంలో అందించినా కూడా అంతర్గత రాబడి అంత తక్కువగా ఉంటుందని అయితే తెలిపింది. అందుకే BOT విధానం లాభదాయకం కాదని ఈ యొక్క స్పష్టం చేయడం అయితే జరిగింది. EPC HAM విధానాల్లో అయితే అన్ని ఖర్చులు కలుపుకున్న అంతర్గత రాబడి రేటు ఆశాజనకంగా ఉంటుందని ఈ కన్సల్టెన్సీ సంస్థ పేర్కొంది. దాదాపు 12% పైగా రాబడి రేటు ఉంటుందని తెలిపింది. అంతేకాకుండా ఈ విధానాల్లో చేపట్టేటువంటి నిర్మాణాలకు ప్రభుత్వం కొంతమేర గ్రాంట్ రూపంలో నిధులిస్తే నిర్మాణం పూర్తయిన తర్వాత 17 ఏళ్లలోనే టోల్ ఫీజు రూపంలో ఆదాయం వచ్చేటువంటి అవకాశం ఉందని పేర్కొంది. కాగా ఈ రోడ్డు నిర్మాణం తర్వాత 2027 నుంచి 2045 వరకు అంటే ఆ టైమింగ్లో రహదారి నిర్మాణం పూర్తి అందుబాటులోకి వస్తేనే దాదాపు 15,768 కోట్లు టోల్ ఫీజు ద్వారా వసూలు చేసేటువంటి అవకాశం ఉందని నివేదికలు అయితే పొందుపరచడం అయితే జరిగింది. ఇది ఈ వాహనాల పెరుగుదల రాబడికి సంబంధించి వేసినటువంటి కొన్ని అంచనాలను కూడా వివరించడం అయితే జరిగింది. ఇంజనీరింగ్ ప్రొక్యూర్మెంట్ కనెక్షన్ అంటే EPC అంటే ఇది ఏదైనా ఒక రహదారి నిర్మాణం కోసం టెండర్లు దక్కించుకునే సంస్థ ఆ రహదారి నిర్మాణంలో ఇంజనీరింగ్ పనులు, మెటీరియల్ సేకరణ, నిర్మాణం, వ్యయం వరకు అన్నింటినీ పర్యవేక్షిస్తుంది. ఇక హైబ్రిడ్ యాన్యుటీ మోడ్ అంటే HAM విధానం అయితే నిర్మాణ వ్యయంతో నిర్మాణ సంస్థ కొంత రుణంగా కొంత చొప్పున నిధులు సమకూర్చుకుంటారు. ఒకవేళ జాతీయ రహదారుల నిర్మాణంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా భాగస్వామ్యం కావాలనుకుంటే కొంతమేర పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. రోడ్డు నిర్మాణం పూర్తయిన తర్వాత నుంచి వసూలు టోల్లో రాష్ట్రానికి కొంత వాటా వస్తుంది. అందుకు సంబంధించినటువంటి నిర్మాణానికి ముందు వేసుకున్నటువంటి ఒప్పందం ప్రకారం టోల్ వసూలు వాటా ఉంటుంది. ఈ విధానంలో రహదారి నిర్మాణం కోసం ప్రైవేట్ సంస్థ వెచ్చించినటువంటి నిధులు వారికి ప్రభుత్వం వెంటనే చెల్లించాల్సిన అవసరం లేదు. ఇక ప్రభుత్వం ఈ యొక్క ఏడాదికి కొంత చొప్పున వాయిదాల పద్ధతిలో చెల్లించేందుకు వెసులుబాటు ఉంటుంది. ప్రస్తుతం దేశంలో ఈ హైబ్రిడ్ యాన్యుటీ కింద పోటు EPC విధానం ఎక్కువగా అమల్లో ఉంది. ఇక బిల్డ్ ఆపరేటెడ్ ట్రాన్స్ఫర్ అంటే BOT విధానంలో ఈ నిర్మాణ సంస్థ టోల్ వసూలు చేసుకుంటుంది. టోల్ వసూలు చేసినంతకాలం రోడ్డు నిర్వహణ నగదు సంస్థ పర్యవేక్షిస్తుంది. ఆ తర్వాత కొంతకాలానికి ఈ యొక్క ప్రభుత్వానికి అప్పగించడం అయితే జరిగింది. ఇక ఈ త్రిపులార్ ఉత్తర భాగం ఎక్కడ మొదలవుతుంది, ఎక్కడి నుంచి మొదలవుతుంది, ఏ గ్రామాల ద్వారా పోతుందో ఇప్పుడు చూద్దాం. ఈ త్రిపులార్ ఉత్తర భాగం వచ్చేసి సంగారెడ్డిలో మొదలవుతుంది. నర్సాపూర్, తుఫ్రాన్, గజ్వేల్, ప్రజ్ఞాపూర్, యాదాద్రి, భువనగిరి మీదుగా చౌటప్పల వరకు 161 కిలోమీటర్ల మేర నిర్మాణం కానుంది. దీనికి 6 ప్యాకేజీలుగా నిర్మిస్తున్నారు. నిర్మాణానికి 1940 హెక్టార్ల భూమి అవసరమవుతుందని తేల్చారు. దీనికి 15,000 కోట్లు పైగా నిధులు అవసరమవుతాయని అంచనా వేశారు.
ఇందులో దాదాపు 5,200 కోట్లు భూపరిహారానికి చెల్లించాల్సి ఉంటుంది. కాగా రహదారికి గంటకు 120 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించేలా నిర్మిస్తున్నారు. ఇది 4 వరుసలతో పూర్తి యాక్సిస్ కంట్రోల్ ఎక్స్ప్రెస్ రహదారికి అయితే నిర్మితం కానుంది. ఇక ఆర్ఆర్ ఉత్తర భాగం రోడ్ల మార్గంలో ఈ యొక్క పలు జాతీయ రాష్ట్ర రహదారులు క్రాస్ చేయాల్సి వస్తుంది. కొన్ని చోట్ల ఇరిగేషన్ శాఖకు సంబంధించినటువంటి మైనర్ మేజర్ బాక్స్ కల్వర్ట్లను కూడా నిర్మించాల్సి ఉంది. మొత్తం రోడ్డు విస్తీర్ణంలో 11 ఇంటర్చేంజ్లు, కొన్ని చోట్ల టోల్ ప్లాజాలు రానుండగా 5 చోట్ల రెస్ట్ ఏరియాలు ఏర్పాటు కానున్నాయి. చిన్న మధ్య భారీ తరహా వెహికల్ అండర్ పాస్లు అన్నీ కలిపి మొత్తం దాదాపు 187 ఈ యొక్క ఇవి తర్వాత రోడ్ ఓవర్ బ్రిడ్జ్ ROBలు 4 నిర్మించాల్సి వస్తుంది. ఇవే కాకుండా ఈ యొక్క మేజర్ బ్రిడ్జిలు 26, మైనర్ బ్రిడ్జిలు 81, బాక్స్ కల్వర్టులు 400కు పైగా నిర్మించాల్సిన అవసరం ఏర్పడుతుంది. ఈ 6 ప్యాకేజీల్లో భాగంగా మొదటి ప్యాకేజీ గిర్మాపూర్ నుంచి రెడ్డిపల్లి వరకు 34.518 కిలోమీటర్లు ఉంది. రెండో ప్యాకేజీ వచ్చేసి రెడ్డిపల్లి నుంచి ఇస్లామాపూర్ వరకు 26 కిలోమీటర్లు ఉంది. ప్యాకేజీ 3 వచ్చి ఇస్లామాపూర్ నుంచి గండన్పల్లి వరకు 29 కిలోమీటర్లు ఉంది. ప్యాకేజీ 4 వచ్చి గండన్పల్లి నుంచి తుర్కపల్లి వరకు 29 కిలోమీటర్లు ఉంది. ప్యాకేజీ 5 వచ్చి తుర్కపల్లి నుంచి ఎద్దులగూడెం వరకు 31.100 కిలోమీటర్లు ఉంది. ప్యాకేజ్ 6 వచ్చి ఏదులగూడెం నుంచి చౌటప్పల్ వరకు 17.900 కిలోమీటర్లు ఉంది. ఇక ఉత్తర భాగం రహదారులు రానున్నటువంటి 11 ఇంటర్చేంజ్లను వివిధ విధానాల్లో నిర్మించనున్నారు. హైదరాబాద్ పూణే ఈ యొక్క నేషనల్ హైవే 65 మార్గంలో సింగిల్ ట్రంపెట్ విధానంలో, హైదరాబాద్ నాందేడ్ నేషనల్ హైవే 161 మార్గంలో డబుల్ ట్రంపెట్ విధానంలో, అట్లనే హైదరాబాద్ మెదక్ నేషనల్ హైవే 765D మార్గంలో డైమండ్ పద్ధతిలో, అట్లనే హైదరాబాద్ నాగపూర్ నేషనల్ హైవే 44లో ఈ యొక్క కోవర్ లీడ్ విధానంలో, అట్లనే తుఫ్రాన్ గజ్వేల్ స్టేట్ హైవే 17 దగ్గర రోటరీ కమ్ ఫ్లైఓవర్ విధానం, అట్లనే హైదరాబాద్ మంచిర్యాల స్టేట్ హైవే 01 ఈ క్లోవర్ యొక్క లీప్ పద్ధతిలో 1, ప్రజ్ఞాపూర్ భువనగిరి స్టేట్ హైవే 17 దగ్గర రోటరీ కమ్ ఫ్లైఓవర్ విధానంలో 1, యాదాద్రి ఈ కీసర రోడ్లో రోటరీ కమ్ ఫ్లైఓవర్ 1, హైదరాబాద్ వరంగల్ నేషనల్ హైవే 163 మార్గంలో డబుల్ ట్రంపెట్ 1, అట్లనే భువనగిరి ఈ నల్గొండ రోడ్డులో రోటరీ కమ్ ఫ్లైఓవరు, అలానే హైదరాబాదు విజయవాడ నేషనల్ హైవే 65 మార్గంలో సింగిల్ ట్రంపెట్ ఈ విధానంలో వీటిని నిర్మించనున్నారు. టోటల్గా ఈ హైదరాబాద్కు సంబంధించి RRR రీజనల్ రింగ్ రోడ్డు ఎక్కడ ఈ టోల్ ప్లాజాలు, ఎక్కడ రెస్ట్ రూములు, ఎక్కడ ఇంటర్చేంజ్లు, ఎక్కడ మిగతా ఈ సౌకర్యాలు ఎక్కడ ఏ ప్రాంతంలో నిర్మిస్తున్నాయనే అంశాన్ని ఈ వీడియో ద్వారా అందించాను. మరొక అంశంతో మళ్ళీ మీ ముందుంటాను ఫ్రెండ్స్. జై హింద్.